అగు గార్ల మండల్, మరి బయ్యారం మండల్, టేకుల్పల్లి, కామేపల్లి, కారేపల్లి ఏరియాలో అనేకమైన సేవలు చేస్తూ డోర్నాకల్ నియోజకవర్గాలు కూడా చాలా కాలం నుంచి నేను పనిచేసుకుంటూ సేవ చేస్తున్నాను. నాకు ఇవ్వబడిన భగవంతుడు ఇచ్చిన 7 రోజులను నేను 6 రోజులకు నా పెళ్ళం పిల్లల గురించి కేటాయిస్తూ ఒకరోజు తిరిగి సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో చేసుకుంటూ నా సేవలను మరి భారత ప్రభుత్వము, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వము గుర్తించి అన్ని విధాలుగా పరీక్షించి పరిశీలించి ఐక్యరాజ్య సమితికి 2020 సంవత్సరంలో రికమెండ్ చేయడం జరిగింది. మరి అక్కడ కూడా ఐక్యరాజ్య సమితిలో నా యొక్క అన్ని విధాల నా సేవలను పరీక్షించి పరిశీలించి నాకు స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్గా సివిల్ సొసైటీ మెంబర్ని ప్రాతినిధ్యం వహిస్తూ మరి ప్రపంచంలో 2020 నుంచి 25 వరకు నా యొక్క పీరియడు, మరి 220 దేశాలకు నేను పరిచయము. నా యొక్క దృక్పథం ఒకటే, ఖమ్మం ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నది, జ్ఞానముతో మీ యొక్క అస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని మీరు పరిశీలించి పరీక్షించండి. మరి అనేకమైన పార్టీలు వచ్చాయి, అనేకమైన లీడర్లు వచ్చారు. వారు దేని గురించి వాళ్ళు వస్తున్నారు? మీ రక్షణ గురించి వస్తున్నారా? వాళ్ళు సొంతంగా ఈ దేశాన్ని లూటీ చేసిన దాన్ని కాపాడుకోవటానికి ఉన్నారా? లేకపోతే మీ క్షేమం గురించి ఆలోచిస్తున్నారా? మీరు ఒకటి ఆలోచించండి. ఈ యొక్క భూమి మీద గౌతమ బుద్ధుడు ఒక్కడే మానవుడి గురించి ఆలోచించాడు. ఆ మానవ ఆలోచన ఆ తర్వాత జ్యోతిబా పూలేకు వచ్చింది. అదే పద్ధతిలో బాబాసాహెబ్ అంబేద్కర్, మరి బంజారా కమ్యూనిటీ భయంకరమైన రోజులలో, ఔరంగజేబ్ పాలిస్తున్న రోజులలో సంత్ సేవాలాలు ప్రత్యేకమైన ఒక జన్మనిచ్చి బంజారాలకు ఫగటివ్స్, ఇక్కడ స్థానం లేకుండా ఉండే జాతిని మరి ఔరంగజేబుతో మాట్లాడి విచారించి మరి వారికి స్థిర నివాసం ఇచ్చి ఈరోజు బంజారాల యొక్క సద్గురు, మరి వాళ్ళ యొక్క రక్షకుడు, మరి వారు ఏ విధంగా సేవ చేశారో అదే ఆశయ స్ఫూర్తిగా తీసుకొని మరి నేను మీ అందరి ముందు నేను చేస్తున్న వాదం ఒకటే, మరి మన యొక్క అందరి గొంతు, మన యొక్క వివిధ రకమైన మన యొక్క కష్టాలన్నింటినీ మన యొక్క అతి ఉన్నంత చట్టసభలో ప్రాతినిధ్యం వహించి ఎలాంటి వారితోటి భయపడకుండా, ఎలాంటి వారి ఒత్తిళ్లకు లొంగకుండా, కరప్షన్కి 1000 కిలోమీటర్లు దూరం ఉండి ప్రతి రాజ్యాంగంలో ఇవ్వబడిన ఆర్టికల్ 14 ఏంటిదో ఇంతవరకు ఎవరు కూడా దాన్ని మాటల వరకే ఉంది. ఆర్టికల్ 14 ఏం చెప్పబడుతుంది? సర్వ సమానత్వము. సమానత్వం ఎక్కడైనా ఉందా? మరి మానవులందరికీ మరి భారత రాజ్యాంగము ఈ మధ్యలోనే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గట్రెస్ గారు ఏం చెప్పారంటే, మరి ప్రపంచంలోని 220 దేశాల యొక్క రాజ్యాంగాన్ని పరీక్షిస్తే అన్నిటికంటే మెరుగైన రాజ్యాంగము భారత రాజ్యాంగము. ఇలాంటి రాజ్యాంగం కనుక ప్రపంచానికి వస్తే శాంతి, సమాధానము, అభివృద్ధి, అందరికీ ప్రేమ పంచబడుతుందని చెప్తున్నా. అంత గొప్ప రాజ్యాంగము మనకు ఇవ్వబడింది. ఆ రాజ్యాంగముని నిర్మించిన రాజ్యాంగ కర్త, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ప్రసాదించాడు. అలాంటి రాజ్యాంగం గురించి కుట్రలు, కుతంత్రాలు, అడుగు బడుగు వర్గాల వారికి అందరినీ అన్యాయం చేయటం జరుగుతున్న ఈ కుట్రలలో మరి వాటిని మనం తిరిగి ఏ విధంగా జవాబు చెప్పాలనేది 13వ తారీఖు చక్కటి అవకాశం మీ ఇంటికి వస్తుంది. చక్కటి జ్ఞానంతో, ఎక్కడ ఎలాంటి లొంగుపాటు లేకుండా, ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా మీ యొక్క ఆ ఓటు హక్కు యొక్క విలువ ఎంత గొప్పదో మీరు ఒక్కసారిని పరీక్షించండి. ఇండిపెండెంట్ అని చెప్పేసి మీరు తక్కువగా అంచనా వేయకండి. నేను ఏ పదవి లేకపోయినా గత 30 సంవత్సరాల నుంచి గార్ల, బయ్యారం ఆ మండలాల్లో ఒక్కసారి వెళ్ళి మీరు పరీక్షిస్తే నా క్యారెక్టర్ గురించి, నా పరిస్థితి గురించి, నా సేవల గురించి, ఏ పదవులు లేనప్పుడే అలా చేయగలిగిన వాడిని ఒకవేళ మీరు అవకాశం ఇచ్చి నన్ను ఢిల్లీకి పంపిస్తే ఖమ్మము ఈ భారతదేశంలోనే 545 నియోజకవర్గం ఒకటైతే ఖమ్మం యొక్క ప్రాధాన్యతను ఆ విధంగా అంత ఎత్తుకు తీసుకెళ్తాననే నమ్మకము, విశ్వాసము, పోరాట శక్తి నాకు ఈ యొక్క గత
50 సంవత్సరాలు ప్రాక్టికల్గా నేను నేర్చుకున్నాను. చిన్నప్పుడు ఆకలి ఏంటిదో నాకు తెలుసు. నేను చిన్నగా 5 సంవత్సరాల వయసులో నాకు ఒక్కరోజు భోజనం దొరికితే 2 రోజుల వరకు భోజనం దొరికేది కాదు. నా తల్లి మరి అడవిలో పోయి గార్ల దగ్గర నుంచి అడవిలో కట్టె తీసుకొని ఆ ఖమ్మంలో వచ్చేసి అమ్ముతే ఒక్కరోజు గటక తింటే 2 రోజులు. అందుగురించి ఆకలి తెలిసిన వ్యక్తిని మీ ప్రతినిధ్యంగా తీసుకుంటారా? ఆకలి తెలియని వాడి, కనికరం లేని వాడిని మీరు చూసుకుంటారా? మీ విజ్ఞతకు వదులుతున్నాను. నేను ఇండిపెండెంట్ అభ్యర్థి అని చెప్పేసి తక్కువ అంచనా వేశారా? నాకు లాస్ లేదు, మన ఖమ్మం జిల్లా మొత్తానికే లాస్. కాబట్టి మీరు దయతో మీరు ఆలోచించి మీ యొక్క ఈ అస్త్రాన్ని, మన రాజ్యాంగ అస్త్రాన్ని మరి ఓటు రూపంలో, మరి శాంతి రూపంలో ఎలాంటి విభేదాలు లేకుండా, ఎలాంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కులం కాదు ముఖ్యము, మతం కాదు ముఖ్యము, గుణము కలిగిన వారు. మరి ఈ విద్య MA LLB మీ గురించి చదివాను, మీ గురించి రాజ్యాంగాన్ని నేర్చుకుంటున్నాను. ఒక సేయింగ్ ఉంది, ఒక హైకోర్టు జడ్జి నాతో నేను మొట్టమొదటిగా వచ్చినప్పుడు, చూడు జోగ్రామ్, డాక్టర్ అయితే ఒక పేషెంట్ తోటి ఆపరేట్ చేస్తాడు, ఇంజనీర్ అయితే ఒక ఇంజనీరింగ్ దానికి ఆపరేట్ చేస్తాడు, లాయర్ అనేవాడు అన్ని బ్రాంచెస్ ఆఫ్ లాను ఆపరేట్ చేస్తాడు. కాబట్టి మీ యొక్క కష్టాలు, మీ సుఖాలు, కార్మికులకు, రైతులకు, పేదవాళ్లకు ఎలాంటి దుఃఖం ఉందో మొట్టమొదటిగా అట్టడుగున్న ప్రజల గురించి ఎప్పుడు కూడా నా యొక్క ప్రమాణము మీ అందరి ముందు చేస్తున్నాను. మీ గురించే ఆలోచిస్తా, మీ గురించే పనిచేస్తా. మరి నేను ఇండిపెండెంట్ అనేది మీరు మర్చిపోయి మీ ప్రాతినిధ్యమును కరెక్ట్గా మీ యొక్క వాయిస్ ఇక్కడ 16-17 లక్షల యొక్క గొంతుని వినిపించకపోతే మీరందరూ కూడా స్విట్జర్లాండ్లో ఉన్న డైరెక్ట్ డెమోక్రసీ ప్రకారంగా ఏ నిర్ణయం తీసుకోబోతున్నా మీ అందరినీ ఈ 7 ఎమ్మెల్యే నియోజకవర్గ సజిమెంట్లో తిరిగి అందరి అభిప్రాయమే నా అభిప్రాయం ఉంటాను. ఎవరికి అమ్మడు పోను, ఎవరి యొక్క ప్రేమ ఫలంకు నేను లొంగను. మరి మన అభివృద్ధియే, మన క్షేమమే నా ఆబ్జెక్టివ్గా నేను మీ అందరికీ నేను పనిచేస్తాను. మరి నాకు అంత విద్య మరి ఇవ్వబడింది, అంత జ్ఞానం ఇవ్వబడింది, అంత ధైర్యం ఇవ్వబడింది. వాటన్నిటికీ మూలము మన కష్టము. నేను